శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని ప్రళయ వర్ణనాన్ని తెలియచేసే 8వ దశకంలోని 3-4 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో బ్రహ్మదేవుడు రాత్రి అయిన తర్వాత నిద్రపోతాడు అని తెలుసుకున్నాం కదా. మరి ఆయన నిద్ర లేచాక మళ్ళీ సృష్టి ఎలా మొదలవుతుంది, నిద్రపోయే ముందు ఉన్న జీవుల పరిస్థితి ఏమిటి అని ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు భట్టతిరి గారు. 3వ శ్లోకం. అస్మాదుషాం పునరః ముఖకృత్యతుల్యాం సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ ప్రాగ్బ్రహ్మకల్పజనుషాంచ పరాయుషాంతు సుప్తప్రబోధన సమాస్తి తదాపి సృష్టి. సహ ఆ బ్రహ్మదేవుడు భవత్ ప్రసాదా పునః అస్మాదుషాం అహర్ముఖ కృత్యతుల్యాం. ఓ గురువాయూరప్ప, నీ దయ వలన మరల ప్రతి కల్పం ప్రారంభంలోనూ అస్మాదుషాం మనలాంటి సామాన్యుల యొక్క అహర్ముఖ కృత్యతుల్యాం ఉదయాన్నే నిద్ర లేచి చేసే దైనందిన పనులతో సమానమైన సృష్టి కార్యాన్ని అనుదినం కరోతి ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి పగటి ప్రారంభంలో చేస్తూ ఉంటాడు. అయితే ప్రాగ్ బ్రాహ్మ కల్ప జనుషాంచ, అంతకుముందు ఉన్న బ్రాహ్మ కల్పంలోనే జన్మించి ఉన్నట్టు పరాయుషాం బ్రహ్మదేవుని ఆయుర్దాయం వరకు నిరంతరాయంగా జీవించే మహర్షులకు అంటే సనకాదులకు తదా అపి సృష్టి, ఆ సమయమున జరిగే సృష్టి కూడా సుప్త ప్రబోధన సమా అస్తి, నిద్రపోయి ఉదయం మేల్కొన్న దానితోనే సమానంగా ఉంటుంది. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని దినచర్యను మన దినచర్యతో పోలుస్తూ చెబుతున్నారు. నిత్యకృత్యమైన సృష్టి అహర్ముఖ కృత్యతుల్యాం. మనం రాత్రి పడుకుంటాం, పొద్దున్నే లేచి మళ్ళీ మన పనులు ఏంటవి, ఆఫీసు, వ్యాపారం, ఇటువంటివి ఎలా మొదలు పెడతామో బ్రహ్మదేవుడు కూడా అంతే. 1000 మహాయుగాల రాత్రి గడవగానే ఉదయం నిద్రలేచి తన ఆఫీస్ పని అంటే జీవరాశులను సృష్టించడం మొదలు పెడతాడు. అది ఆయనకు ప్రతిరోజు చేసే ఒక దినచర్య లాంటిది. కానీ ఆయన ఆ పనిని తన సొంత శక్తితో కాకుండా కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే భవత్ప్రసాదాత్ చేయగలుగుతున్నాడు అని చెప్పడంలో ఒక గొప్ప శరణాగతి తత్వం దాగి ఉంది. సుప్త ప్రబోధన సమా, నిద్రించి మేల్కొనడం. బ్రహ్మకు రాత్రి కాగానే ముల్లోకాలు ప్రళయంలో, నైమిత్తిక ప్రళయంలో మునిగిపోతాయి. అప్పుడు సాధారణ జీవులందరూ ఆ ప్రళయంలో తమ దేహాలను వదిలేసి పరమాత్మలో అవ్యక్తంగా సూక్ష్మ రూపంలో లీనమైపోతారు. మళ్ళీ బ్రహ్మకు ఉదయం కాగానే వారి కర్మలను బట్టి కొత్త దేహాలతో పుడతారు. కాబట్టి సామాన్య జీవులకు అది పునర్జన్మ. కానీ సనక సనందనాదులు, భృగు మహర్షి లాంటి గొప్ప తపస్సంపన్నులైన మహర్షులకు బ్రహ్మదేవునితో సమానమైన ఆయుర్దాయం ఉంటుంది, పరాయుషాం. కాబట్టి ప్రళయం వచ్చినప్పుడు వారు చనిపోరు. కేవలం బ్రహ్మదేవునితో పాటు వారు కూడా నిద్రలోకి, యోగ నిద్రలోకి జారుకుంటారు. మళ్ళీ ఉదయం సృష్టి మొదలవగానే నిద్రలేచి తమ తపస్సును కొనసాగిస్తారు. దీని అంతరార్థం ఏమిటంటే, కర్మబంధాలలో చిక్కుకున్న సామాన్యులు ప్రళయం తర్వాత తమ జ్ఞానాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్త దేహాలతో అంటే అజ్ఞానంతో పుడతారు. కానీ భగవంతుని మీద అనన్య భక్తి కలిగిన జ్ఞానులకు, మహర్షులకు ఈ మార్పులు ఏవీ అంటవు. ప్రళయం వచ్చినా సరే
వారి జ్ఞానం నశించదు. రాత్రి పడుకొని పొద్దున్నే లేచినంత సునాయాసంగా వారు ఆ ప్రళయాన్ని దాటేస్తారు. జ్ఞానానికి సావు లేదు, భక్తికి నాశనం లేదు అన్నదే ఈ శ్లోకంలో దాగి ఉన్న అసలైన వేదాంత తత్వం. అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం సృష్టిం కరోత్యనుదినం సభవత్ ప్రసాదాత్ ప్రాగ్బ్రహ్మకల్పజనుషాంచ పరాయుషాంతు సుప్త ప్రబోధన సమాస్తి తదాపి సృష్టి. ఓ గురువాయూరప్ప, మనలాంటి సామాన్యులు ఉదయాన్నే నిద్రలేచి తమ దైనందిన పనులను ఎలాగైతే అలవాటుగా మొదలు పెడతారో అలాగే బ్రహ్మదేవుడు కూడా నీ దయ వల్ల ప్రతిరోజు కల్పం ప్రారంభం కాగానే అలవాటుగా సృష్టి కార్యాన్ని మొదలు పెడతాడు. అయితే ఎప్పుడో క్రితం కల్పంలోనే పుట్టి బ్రహ్మదేవునికి ఉన్నంత ఆయుర్దాయం 100 ఏళ్లు కలిగిన సనక సనందనాది మహర్షులకు మాత్రం ఈ సృష్టి అంటే ప్రళయం తర్వాత మళ్ళీ రావటం కేవలం తాము నిద్రపోయి ఉదయం మేల్కొన్నట్లుగానే అనిపిస్తుంది అంటున్నాడు. 4వ శ్లోకం. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని ప్రస్తుత వయస్సు ఎంత, సృష్టిలో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము అనేటటువంటి అత్యంత ఆసక్తికరమైన విషయాలను భట్టతిరి గారు వివరిస్తున్నారు. పంచాశదబ్ధమధునా స్వవయోక్తరూపం ఏకం పరాగ్ధమతివృత్య హి వర్తతే సౌ తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్ పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్. భూమన్, ఓ సర్వవ్యాపకమైన ప్రభు, అనంత స్వరూపుడైన గురువాయూరప్ప, అసౌ ఆ బ్రహ్మదేవుడు అధునా ఇప్పుడు ప్రస్తుతానికి స్వవయో అర్థరూపం తన ఆయుర్దాయంలో, అంటే 100 ఏళ్ళు ఆయనకి ఆయుర్దాయం, దాంట్లో సగభాగం అయిపోయిందట. 50 అబ్దం 50 సంవత్సరాల కాలమైన ఏకం పరాగ్ధం ఒక పరాగ్ధమును అంటే మొదటి సగభాగాన్ని అతివృత్యహి పూర్తి చేసుకొని వక్తతే ఉన్నాడు కదా. తత్ర ఆ మొదటి 50 ఏళ్ల చివరిలో వచ్చిన అంత్యరాత్రి చివరి రాత్రి సమయంలో జనితాన్ జరిగినటువంటి పశ్చాత్ ఆ తర్వాత అంటే రాత్రి అయిపోయి పగలుస్తుంది కదా 51వ సంవత్సరం దిన అవతరణేచ పగలు ప్రారంభం అయినప్పుడు జరిగినటువంటి భవద్విలాసాన్ నీ యొక్క అద్భుతమైన లీలా విశేషాలను కథయామి నేను ఇప్పుడు రాబోయే శ్లోకాలలో వివరిస్తాను అంటున్నారు భట్టతిరి గారు. మనం గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు సంకల్పం చెబుతూ ద్వితీయ పరాగ్ధే శ్వేతవరాహ కల్పే అంటుంటారు కదా. ఆ వాక్యానికి అసలైన అర్థం ఏమిటో భట్టతిరి గారు ఈ శ్లోకంలో చెబుతున్నారు. బ్రహ్మదేవుని ఆయుష్ బ్రహ్మమానం ప్రకారం 100 సంవత్సరాలు. అందులో మొదటి 50 సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయాయి. ఆ గడిచిపోయిన మొదటి సగభాగాన్ని ప్రథమ పరార్థం అంటారు. ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు 51వ సంవత్సరం. ఈ 2వ సగభాగాన్ని మనం సంకల్పంలో ద్వితీయ పరార్థే అని చెప్పుకుంటాం. బ్రహ్మదేవుని 50వ సంవత్సరం చివరి రోజున ఒక రాత్రి వస్తుంది కదా, అంటే ఇప్పుడు బ్రహ్మకి 51వ సంవత్సరంలో పగలనమాట. అంతకుముందు 50వ సంవత్సరంలో రాత్రి. ఆ రాత్రి సమయంలో జరిగిన ప్రళయం నుండి భగవంతుడు వేదాలను ఎలా కాపాడాడో, అంటే మత్స్యావతారం లాంటివి, వీటిని మొదట వివరిస్తాను అంటున్నారు. ఆ రాత్రి గడిచిపోయాక 51వ సంవత్సరం మొదటి పగలు వస్తుంది. ఆ పగలునే శ్వేతవరాహ కల్పం అంటారు. ఆ పగటి పూట వరాహావతారం ఎత్తి భూమిని స్వామి ఎలా ఉద్ధరించాడో కూడా చెబుతాను అని భట్టతిరి గారు నారాయణంలోని తదుపరి కథలకు ఒక అద్భుతమైన ఇంట్రడక్షన్ని ఇచ్చారు. ఈ భూమి మీద 100 ఏళ్ళు బతికే మానవుడి జీవితం ఒక నీటి బుడగ లాంటిది. ఎందుకంటే మన ఊహకు కూడా అందని
కోటాను కోట్ల సంవత్సరాల ఆయుర్దాయం ఉన్న బ్రహ్మదేవునికే వయస్సు గడిచిపోతోంది. ఆయనకే సగం ఆయుష్ 50 ఏళ్ళు అయిపోయింది. అంటే బ్రహ్మదేవుడు కూడా కాలానికి లోబడిన వాడే. సృష్టిలో పుట్టిన దేనికైనా నాశనం తప్పదు. అయితే ఇక్కడ భట్టతిరి గారు స్వామిని భూమన్ అని పిలిచారు. భూమన్ అంటే కాలానికి దేశానికి అతీతుడు అయినవాడు, కొలవటానికి వీలు కానివాడు, నాశనం లేనివాడు అని అర్థం. బ్రహ్మకైనా ఆయువు తీరిపోతుందేమో కానీ ఆ పరమాత్మకు అంటే ఆ గురువాయూరప్పకు మాత్రం ఆది అంతం లేదు. ఆ కాల స్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించడం ద్వారానే ఈ తాత్కాలికమైన జీవితం పట్ల మనకున్న భ్రమలు తొలగిపోయి శాశ్వతమైన ముక్తి లభిస్తుందని ఈ శ్లోకం యొక్క అర్థం. పంచాశదబ్దమధునా స్వవయోగ్ధరూపం ఏకం పరార్థమతివృత్య హి వర్తతే సౌ తత్రాంత్యరాత్రిజనితాన్ కథయామి భూమన్ పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్. అనంత స్వరూపుడైన ఓ గురువాయూరప్ప, బ్రహ్మదేవుని మొత్తం ఆయుర్దాయం 100 ఏళ్ళు కదా. అందులో సగభాగమైన 50 సంవత్సరాల కాలాన్ని ఒక పరార్థము అంటారు. బ్రహ్మదేవుడు ఆ మొదటి 50 ఏళ్ల కాలాన్ని ప్రథమ పరార్థాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు 51వ సంవత్సరంలో ఉన్నాడు. ఆ మొదటి 50 ఏళ్ల చివరలో వచ్చిన మహారాత్రి సమయంలో జరిగిన నీ అద్భుత లీలలను, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం పూట ప్రస్తుత పగటి సమయంలో నువ్వు చేసిన లీలా విశేషాలను నేను ఇప్పుడు వివరిస్తాను తండ్రి అని గురువాయూరప్పను స్థితిస్తూ కీర్తిస్తూ కథలను చెప్పడం ప్రారంభిస్తున్నారు భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.